రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మొత్తం విద్యార్థులందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఇవాళ తల్లిదండ్రులు కూడా మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ బంద్తో అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బంద్కి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్షంగా ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఇవాళ ప్రభుత్వ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా నిధులు విడుదల చేయడం లేదు. దాని ఫలితంగా ఇవాళ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇలా ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి కేవలం 10 రూపాయలు లేపి ఇవాళ ప్రభుత్వం కేటాయించింది. మధ్యాహ్నం భోజనానికి 50 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఫీజుల్ని అరికట్టే విధంగా ఒక నియంత్రణ చట్టం తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బంద్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో కాలేజీలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ యొక్క బంద్ విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇలా గవర్నమెంట్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్తో అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకి సిద్ధం అవుతాం. విద్యార్థి సంఘాలు యువన సంఘాలు పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.